మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో నగర్ మేయర్ నీతు కిరణ్ గారి హస్బెండ్ అయినటువంటి దండుశేఖర్ గారి హెల్త్ బులెటిన్ గురించి మనం రావడం జరిగింది. అసలు హెల్త్ ఎట్లా ఉంది అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే ప్రూడెన్స్ హాస్పిటల్ డాక్టర్స్ అయితే మనతో ఉన్నారు. భైరవనాథ్ గారు. సార్ మీరు చెప్పండి, ఎట్లా ఉంది సార్? అతని కండిషన్ ఎట్లా ఉంది? సివియర్గా అతనికి గాయాలు కూడా అయినాయి. సో ఎట్లా ఉంది అతని కండిషన్? తను మన దగ్గరికి హ్యామర్ తోటి హిట్ చేశారని చెప్పేసి వచ్చారండి. వచ్చినప్పుడు తన పరిస్థితి కంప్లీట్ అన్కాన్షియస్లో ఉన్నాడు పేషెంట్. సో ఇమీడియట్లీ మనం సిటీ స్కాన్ ఇవన్నీ చేసాము అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి మనం అందులో నోటీస్ చేసింది ఏంటంటే ఫేషియల్ బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయింది. జస్ట్ హెడ్కి 10 సెంటీమీటర్స్ బిలో జస్ట్ లేటరల్ వాల్ ఆఫ్ ద ఆర్బిట్, అంటే ఐబాల్కి లేటరల్ వాల్ ఆఫ్ ద బోన్కి హ్యామర్ స్ట్రాంగ్గా హిట్ అవ్వడం వల్ల అక్కడ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. సో అది మన ఆ జాయింట్ ఎక్కడంటే మనకి ఎగ్జాక్ట్లీ దవడ అంటాము కదండి, మన మౌత్ ఓపెన్ అవ్వడానికి హెల్ప్ చేసే జాయింట్లో పగలడం జరిగింది. సో దానికి మనము ఇమీడియట్లీ సర్జరీకి తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ న్యూరోఫిజిషియన్, న్యూరో సర్జన్, కార్డియాలజిస్ట్ అందరి కన్సల్టేషన్స్ కంప్లీట్ చేసి సో వీ హ్యావ్ డన్ ఇమీడియట్ సర్జరీ. నిన్న నైట్ ఆల్మోస్ట్ 3 hours సర్జరీ అయిందండి. సో ఆ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ని మనం ఫిక్స్ చేసి లోపల ప్లేట్స్, స్క్రూస్ వేసి సెట్ చేసాము. పేషెంట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం దాని తర్వాత 6 hours తర్వాత మళ్ళీ ఇంకో సిటీ స్కాన్ చేసి చూసాము. ఫర్దర్గా ఏమైనా లోపల బ్లీడ్ ఏమైనా ఉంటే, స్మాల్ సైజ్ బ్లీడ్స్ ఉంటే ఎర్లీ స్కాన్లో తెలియదు మనకి. సో ఇమీడియట్ స్కాన్లో తెలియలేదు కాబట్టి 6 hours తర్వాత వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ అని చెప్పేసి దాని తర్వాత పేషెంట్ వాళ్ళు ఆ ఇన్సిడెంట్ వీడియో చూపించారు. ఆ వీడియోలో పేషెంట్ని చెస్ట్ మీద తన్నడము, కడుపు మీద తన్నడము ఇవి జరిగింది అండ్ హ్యామర్తో హిట్ చేయడం ఇవన్నీ చూసి ఫర్దర్గా దాని ప్రకారం ఫర్దర్ చెస్ట్ సిటీ స్కాన్ కానీ, అబ్డామిన్ సిటీస్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసి చూసాము. ఎక్కడ ఎలాంటి ఇంటర్నల్ ఇంజురీస్ ఏం లేదు. బ్రెయిన్ ఒకటి మాత్రం బ్రెయిన్ కంకషన్లో ఉండే, అంటే ఇమీడియట్లీ సడన్గా హిట్ ఉండేసరికి అన్కాన్షియస్ అయిపోయాడు పేషెంట్. సో ఎలాంటి బ్లీడ్ అయితే లేదు బ్రెయిన్లో లక్కీలీ. ఒక్క 5 centimeters అబోవ్ హ్యామర్ హిట్ అయి ఉంటే ఆన్ ద స్పాట్ పేషెంట్ చనిపోయే పరిస్థితి ఉండేది. ఆయన లక్ ఏంటంటే అది ఇంజురీ కొంత కింద భాగాన్ని తగ్గడం వల్ల ఆయన బతికి బయటపడగలిగాడు. మళ్ళీ అంటే హెల్తీగా కావడానికి, మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడానికి ఎంత టైం పట్టుద్ది సార్? మళ్ళీ అప్రాక్సిమేట్లీ ఇట్ టేక్స్ టైం అండి. అట్లీస్ట్ 15-20 days పడుతుంది. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ నోన్ డయాబెటిక్ అండి. ఈజ్ ఆల్రెడీ ఆన్ ఇన్సులిన్ మీద ఉన్నాడు. సో యూజువలీ డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం హీలింగ్ అనేది డిలేనే ఉంటుంది. సో తనకు టైం పడుతుంది. ఇప్పుడు మనకి ఆయన పేషెంట్ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. సో వీఆర్ ప్లానింగ్ టు షిఫ్ట్ హిమ్ టు రూమ్. మళ్ళీ ఒక సిటీ స్కాన్ చేసి దెన్ ఇఫ్ సిటీ ఈస్ ఫైన్, న్యూరోఫిజిషియన్ ఫిట్నెస్ ఇస్తే మేము రూమ్కి షిఫ్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నామండి. యాక్చువల్లీ దండు నీతు కిరణ్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో దండు శేఖర్ హెల్త్ అప్డేట్ అయితే తీసుకోవడానికి అయితే రావడం జరిగింది. కాకపోతే మనకి కంత అని చెప్పేసి మనం చెప్తా ఉంటాము. ఆ ఏరియాలో మాత్రం తలుగుంటే ఆన్ ది స్పాట్ అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈ దౌడ పై భాగంలో తగిలింది. ఆ హ్యామర్ ఏదైతే ఉంటుందో ఆ సొత్తెతో కొట్టిన తర్వాత అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు దండుశేఖర్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ చాలా లక్కీ అని చెప్పుకోవాలి.